ఎవడు చేసిన పాపము చుట్టుకుంటది మీకు శాపము. ఎవడు చేసిన పాపము చుట్టుకుంటది మీకు శాపము. గంపంత కన్నుతో పరమాత్ముడు మీ ఎంటే ఉంటాడురా, మీ నీడై వస్తాడురా. అబ్బా, చూస్తున్నారులా సీతారాముల విగ్రహాలను ఎట్లా పొట్టు పొట్టు చేసిర్రో. ఇలా పుర్రెని పురుగుదలవా. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూతవేడు దూరంలో ఉన్న డబిల్పూర్ గ్రామంలో ఓని పాడైపోను గారా గుర్తు తెలియని దొంగలాట. ఇగో ఈ రకంగా ఏడి కాడికి పక్కన వలగొచ్చిర్రులా విగ్రహాలను సీతారాముల వారివి. గింత అన్యాయమా, గింత మత కల్లోలాలా. అరే రామచంద్ర, ఏంది గందరగోళము. బక్రీద్ పండుగ కోలిగా జరిగిన ఈ సంఘటన చూసి ఒక్కొక్కరు ముక్కున ఏలేసుకుంటున్నారు అన్నోళ్ళ చూస్తుర్రా. ఇక మరి ఏం చేయాలనో ఎట్ట చేయాలనో ఇక పోలీసులకైతే ఎక్కడ వశపడతలేదట. కానీ అతి త్వరలో ఆ భగవంతుడే గంపంత కన్ను పెట్టుకొని దొరికించుకుంటాడు. వాళ్ళ ఈపు విమానం మొత్తం మోగుతుంది. వాళ్ళకు సరి అయిన శిక్ష పడక తప్పదని అనుకొస్తుర్రులా ఈ చుట్టుపక్కల ఊరోళ్ళు. చూడాల మరి రేపు రేపు భగవంతుడు వీళ్ళ భాగవతం ఎన్నడూ బయట పెట్టాడు. ఉన్నని డబిల్పూర్ గ్రామంలో మన హనుమాన్ టెంపుల్ వద్ద, అంటే మనకు చేన్ల దగ్గర ఉన్న గుట్ట పైన వీర హనుమాన్ల దగ్గర నిన్న ఎవరో గుర్తు తెలియని దుండగులు మన సీతారాముల వారి విగ్రహాలని ధ్వంసం చేసి, అదేవిధంగా అది ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల్లో మేము పుట్టి ఇంత పెద్దగానే ఇన్ని ఏళ్లలో ఇంతవరకు ఇలాంటి ఇక్కడ సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ఈ మధ్య ఇట్లా జరగడం కొద్దిగా చాలా బాధాకరంగా కనిపిస్తుంది. ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వారిపై జర కఠిన శిక్ష తీసుకోవాల్సిందిగా మేము అందరం డబిల్పూర్ నుండి సీతారాముల కమిటీ కానీ హిందువులం, ప్రతి ఒక్క హిందువులం కానీ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. శిక్షించాలి 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 శిక్షించాలి. జై శ్రీరామ్. విగ్రహాలను ధ్వంసం చేసిన దోషులను